నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు త్వరలో జరగబోవు గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళాలి బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ బిటలేశ్వర్ రొయ్యల చెరువులకు ఇన్సూరెన్స్ చేయటం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది జిల్లా మత్స్యశాఖ అధికారి బి కృష్ణ కిషోర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తో పాటు ఎంపీ కేసినేని శివనాథ్ సహచర ఎంపీలతో కలిసి ఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్రంలో అభివృద్ధిపై చర్చించినట్లు తెలుస్తుంది బాపట్ల పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో గత కొన్ని నెలలుగా రోడ్డుపై తిరుగుతున్న ఆవులను మున్సిపాలిటీ వారు గోవులను శ్మశాన వాటికలో ఉంచడం జరుగుతుంది అయితే వాటికి ఆహారం అందించకపోవడం వలన కొన్ని మృతి చెందడం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్లాలని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అన్నారు చీల్ రోడ్డు వద్ద గల పాండురంగ స్వామి దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ నమః ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు మన దగ్గరికి వచ్చి మనకుండే సమస్యలని సులభంగా ఎట్లా తీసుకోవాలనే ప్రక్రియను ఇప్పుడు వారు చూపించిన 70 స్టాల్స్ ఉన్నాయి దగ్గర వాటిలన్నింటినీ నేను చూశాను నేను ఇంత సులువుగా నేర్పించడం నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను సింపుల్ ప్రక్రియ ఎవ్వరికి ఇబ్బంది లేదు ఖర్చు కూడా లేదు అంతా ఒక 50 రూపాయలు 30 రూపాయలు అంతా అయిపోతుంది దీని రిజల్ట్స్ కూడా ఇప్పుడు నేను విన్నాను ఇద్దరు ముగ్గురు దగ్గర చాలా సులభంగా ఉంది మరి ఇటువంటి మన భారతదేశంలో ఇటువంటి మహానుభావుల్ని తయారు చేసి మన కోసం పంపిస్తున్న మన గురువు గారి యొక్క అనంతమైన అనుగ్రహం మనందరిపైన ఉండాలి మీరు ప్రక్రియలు ఏదైతే నేర్పించారో అవన్నీ కూడా మీరు ఇక్కడ అయిపోయింది ఈ రోజుతో సమాప్తము ఇంకా గురువు గారు లేరు కదా మనం ఇంట్లో మళ్ళీ వచ్చినప్పుడు చూద్దామని కాకుండా శ్రద్ధ సబూరి మీరు చేసే పని పైన మీకు విశ్వాసం ఉండాలి ఫస్ట్ మీరు చేసే పని పైన మీకు విశ్వాసం ఉండాలి నేను చేసే పని నా యొక్క ఆరోగ్యాన్ని నేను రికవరీ చేసుకోవడానికి విశ్వాసం గురువు గారు మాట మీద వాక్కు మీద విశ్వాసం ఉండాలి రెండోది శ్రద్ధగా చెయ్యాలి ఈ రెండు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అన్నీ సాధిస్తారు జీవితంలో ఇది నేను తెలుసుకున్నది నా గురువులు నాకు నేర్పించింది మీ అందరికీ నేను చెప్తుంది కూడా అది నేను ఎంత వృత్తిలో ఉన్నా నా యొక్క శ్రద్ధ నేను ఎప్పుడు మర్చిపోను నాకు భగవంతుడు ఏ టైం ఇస్తే ఆ టైంలోనే నేను చేసుకుంటా సాధన రోజుకి ఇంత ఉద్యోగం చేస్తూ కూడా 4 గంటల మెడిటేషన్లో కూర్చుంటాను నేను మరి పోలీస్ ఆఫీసర్ టైం ఉండదో మీకు ఎవరికి తెలుసు కదా 4 గంటలు కూర్చుంటాను నేను రాత్రి 12 నుంచి తెల్లారుజాము 4 గంటల వరకు కూర్చుంటా భగవంతుడు నాకు ఇచ్చిన టైం అని ఇది గత 30 సంవత్సరాలుగా సాధన చేస్తున్నాను ఒక రోజు 2 రోజులు కాదు అందుకని అంత అథెంటికేటెడ్గా మీ అందరికీ చెప్తున్నాను అవకాశం అందరికీ ఇస్తాడు భగవంతుడు కానీ నీ టైంలో నువ్వు సద్వినియోగం చేసేది మాత్రం నీ చేతుల్లోనే ఉంది నీ చేతుల్లోనే ఉంది మాయలో పడకుండా మీ జీవితాన్ని చక్కగా సాఫల్యం చేసుకుని ఇటువంటి మహానుభావులు వచ్చినప్పుడు మనం అందరం వారికి ఇవ్వవలసిన గౌరవం ఇచ్చి వారి దగ్గర తెలుసుకోవాల్సిన అద్భుతమైన విద్యను మనందరం తీసుకుని మనమందరం సదా ఆరోగ్యం కాపాడుకుని ఆధ్యాత్మిక చింతన వైపు మనందరం వెళ్దామని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ గణపతి ఓం లం నమస్తే గణపతి అని మొట్టమొదటి మంత్రంలో ఓం లం నమస్తే గణపతి అని అంటారు ఈ లం అనేది ఏంటంటే మూలాధారం యొక్క బీజం దాన్ని పృథ్వీ బీజం అంటారు కాబట్టి మన శరీరంలోంచి వచ్చేటువంటి మలము మట్టిలో కలవాల్సిందే అది మట్టి స్వరూపమే ఈ మూలాధారానికి అధిష్టాన దేవత గణపతి ఇకపోతే గణపతి నవరాత్రి వినాయక చవితి కథలో మనం చాలా విషయాలు తెలుసుకుంటాం ఇక్కడ గణపతి వినాయక చవితి అప్పుడు ఆయన గణేష ఆధిపత్యం లభించిన తర్వాత ఆయన భూలోకానికి వస్తాడు అందరూ రకరకాల తినుబండారాలు పెడతారు ఇవన్నీ తిని ఆయన కైలాసానికి వెళ్తాడు
కైలాసం వెళ్ళి అమ్మవారికి అయ్యవారికి నమస్కారం చేయడానికి ఆయనకి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది అయినప్పుడు చంద్రుడు ఆయన చూసి నవ్వుతాడు, ఆయనకి పొట్ట పగులుతుంది. అక్కడ పుస్తకంలో ఏం రాస్తారు? ఆయన పొట్ట పగిలితే ఏమంటారు? ఆయన పొట్ట పగిలింది. అప్పుడు ఆయన పొట్టలో ఉన్న కుడుములు ఉండ్రాళ్ళు బయటికి దొరిలాయని రాస్తారు. కుడుములు ఉండ్రాళ్ళు బయటికి దొరిలాయని రాస్తారు. అంటే అవి అరిగిపోయినాయా? అరగల. అవి అట్లాగే ఉన్నాయి, పొట్టలో ఏమి అరగవు. అప్పుడు ఏం చేస్తారు? ఆయనకి ఒక పాము తీసుకొచ్చి కడతారు, మళ్ళీ ఆయనకి ప్రాణం పోస్తారు. మనం తిన్న ఆహారాన్ని మనకు అరిగించేది ఎవరంటే నాగదేవత. ఇది మన చిన్న ప్రేమ. కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పీడీఎస్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, మొదటి ప్రాధాన్యత ఓటుని తనకు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. ఆ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా అనేక సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు అనగా నేను పోటీ చేస్తున్నాను. గత కొన్నేళ్లుగా ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేసిన సంగతి మీ అందరికీ తెలిసింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 10వ తారీఖున నేను నామినేషన్ వేయబోతా ఉన్నాను. ఫిబ్రవరి 10వ తారీఖున గుంటూరు నగరంలో ఉదయం 10 గంటలకి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభ జరుగుతుంది. సభ అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగి అక్కడ మనం నామినేషన్ వేయటం జరుగుతుంది. అందువలన ఈ నామినేషన్ యొక్క కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ కార్మిక కర్షక అలాగే పెన్షనర్లు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరై ఈ నామినేషన్ ప్రక్రియని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. వైద్య పరీక్షలతో విద్యార్థులలో ఉన్న లోపాలు తెలుసుకొని సరిచేయవచ్చని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం కర్లపాలెం ఏఎన్ఎం పద్మావతి అన్నారు. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ కర్లపాలెం స్కూల్ని దర్శించి రాష్ట్రీయ బాల ఆరోగ్య స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ కూడా, స్కూల్లో పిల్లలందరికీ కూడా తరగతుల వారీగా అందరికీ ఎత్తు, బరువు, తల చుట్టుకొలత, ఛాతీ చుట్టుకొలత, దండ చేయి చుట్టుకొలత చూసి హెచ్బి టెస్టులు ప్లస్ కంటి పరీక్ష విజన్ టెస్ట్ కూడా చేసి ఇవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేసి వాళ్ళకి అబహ ఐడి క్రియేట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆర్బిఎస్ పుస్తకంలో వీళ్ళని నమోదు చేసి స్కూల్లో ఇవి మా హెచ్ఎం గారికి అందజేయడం జరుగుతుంది సార్. ఇది రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా చేయడం జరుగుతుంది సార్. ఈ విధంగా మన అన్ని స్కూల్స్లోనూ, మన మండలంలో ఉన్న అన్ని స్కూల్స్లో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది సార్ ప్రతి గురువారం. రొయ్యల చెరువులకు ఇన్సూరెన్స్ చేయటం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా మత్స్యశాఖ అధికారి బి కృష్ణ కిషోర్ అన్నారు. సో దీనికోసం ఏంటంటే ఎలాంటి శ్రద్ధ తీసుకొని PMMKSSY ఈ స్కీమ్ కింద ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహాయ యోజన ఈ పథకం కింద ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్ అనేది రైతులు పొందాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని మీద వివరంగా మీరు చెప్తారు. సో ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్ ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళ యొక్క రొయ్యల చెరువులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈ ఎటువంటి రాయితీలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళు అర్హత పొందుతారు. సో దీంట్లో భాగంగా మనకి ఈ ఆక్వా కల్చర్ ఇన్సూరెన్స్ దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం 4 హెక్టార్ల వాటర్ స్ప్రెడ్ ఏరియా వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మినిమం వచ్చేసి ఒక హెక్టార్కి 40,000 అన్నమాట. అంటే మనకి ప్రీమియంకి 40% ఇది ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్ సబ్సిడీ కింద ఎన్ఆర్డీపీ ఇస్తుంది. సో ఈ 40% ప్రీమియంలో ఒక హెక్టార్ వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉండడానికి 40,000 వరకు వస్తుంది జనరల్ కేటగిరీ అయితే. అదే ఎస్సీ ఎస్టీ అయితే 27,500 అంటే 50% సబ్సిడీ వస్తుంది అనమాట వాళ్ళకి ప్రీమియంలో ఇన్సెంటివ్. ఇదేంటంటే వన్ టైం ఇన్సెంటివ్, ఒకసారి మాత్రమే ఒక క్రాప్ మాత్రమే ఇస్తారు. సో దీని ఇన్సూరెన్స్ 2 రకాలు ఉన్నాయి.
బేసిక్ ఇన్సూరెన్స్, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. ఈ బేసిక్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనకి ఏదైనా విపత్తు జరిగినప్పుడు అంటే అనుకోని ప్రమాదాలు జరిగి మీ యొక్క పంట నష్టపోతే దానికి బేసిక్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అనమాట. ఉదాహరణకి మనకి సైక్లోన్స్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, అదేవిధంగా ఎవరైనా మూడో వ్యక్తి ఆ చెరువుని మీ మీద కోపంతో ఏదైనా పాయిజన్ వేసి ఆ పంటని నాశనం చేసిన ఇటువంటివన్నీ బేసిక్ ఇన్సూరెన్స్ వాటిలో కవర్ అవుతాయి. సో కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఇవి కాకుండా డిసీజెస్ మనకి వైట్ స్పాట్ డిసీజ్ కానీ, మోనోటోన్ బ్యాక్టీరియస్ కానీ, అలాగే ఈహెచ్టీ, వైట్ పీసెస్, ఇలా మనకి వివిధ రకాల వైరల్ డిసీజెస్ కూడా ఉన్నాయి కాబట్టి దీని ద్వారా కూడా పంట నష్టపోవాలి కాబట్టి సో దాంట్లో కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో దీంట్లో మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్, డిఫరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, అలయన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి అలయన్స్ కంపెనీ ఉంటుంది ఇంటర్మీడియట్గా, వాళ్ళది చూసుకుంటుంది అన్నట్టు. ఓరియంటల్ ఇన్సూరెన్స్ అండ్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఈ రెండు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అలాగే ఇండియా కంపెనీ. సో ఇలాగా ఈ 3 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. దీని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మన అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ రైతులు అప్లై చేసుకోవాలంటే NFDP అని ఉంది వెబ్ పోర్టల్, నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్. సో దీంట్లో ఏంటంటే మీరు ఫస్ట్ ఎన్రోల్ అయిన తర్వాత దాంట్లో ఇన్సూరెన్స్ మాడ్యూల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఈ ఇన్సూరెన్స్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కంపెనీస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్, వాళ్ళ API ద్వారా NFDP వెబ్ పోర్టల్కి లింక్ అయి ఉంటాయి. సో దాని ద్వారా ఏంటంటే మీరు ఆ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఏవో ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో మీరు డ్రాప్ డౌన్ అప్లికేషన్లో ఉంటాయి. సో దీని మీద గైడెన్స్ కావాలంటే మా లోకల్గా ఉంటే మత్స్యశాఖ అధికారులు కూడా మీకు తగు సమాచారం ఇస్తారు, సలహాలు కూడా ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి ఈ బేసిక్ ఇన్సూరెన్స్ కానీ, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కానీ. సో దీని గురించి ఇంకా క్లుప్తంగా మన NFDP నుంచి వచ్చినటువంటి సేవే పరమావధిగా పనిచేస్తున్న హైదరాబాద్ వలి సేవలు అభినందనీయమని జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కు కూడా ఆమోదం తెలిపిందన్నారు. బాపట్ల పట్టణంలోని పలు రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అదే విధంగా బాపట్ల పట్టణంలోని కొన్ని రెస్టారెంట్లపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలో జరగబోవు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ పట్టభద్రులను కోరారు. బాపట్ల నియోజకవర్గంలోని నందిరాజు తోట గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం ప్రారంభించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా 33 నియోజకవర్గాల సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు భారతీయ జనతా పార్టీ కూటమి అందరం కలిసి తెలుగుదేశం అభ్యర్థిగా వ్యక్తి మనందరం వాడు ఎక్స్ మినిస్టర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ డిగ్రీ అయిన వాళ్ళ కోసం, గ్రాడ్యుయేట్స్ కోసం శాసన మండలిలో గళం వినిపించడం కోసం ఆయన పోటీ చేస్తూ ఉన్నారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మేము కూడా ఎవరైతే డిగ్రీ హోల్డర్లు ఉన్నారో, ఎవరైతే టీచర్స్ ఉన్నారో, పీజీలు చదివిన వాళ్ళు ఎవరున్నారో చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆలపాటి రాజేంద్ర అనే వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశారు, అలాగే ఎమ్మెల్యేగా పనిచేశారు, సుదీర్ఘమైన అనుభవం వ్యక్తి, తప్పనిసరిగా మీ ఆశీర్వాదం కావాలి తల్లి అని నేను కానివ్వండి, కడప జిల్లా నుంచి రైల్వే కోడూరు నుంచి ఇక్కడ విచ్చేసిన ఈ ఎలక్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారు నియమించిన రూపానంద రెడ్డి గారు కూడా ఇక్కడ వచ్చినారు. ఆయనతో కలిసి
ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కూడా తెలుగుదేశం కూటమి కోసం పనిచేస్తూ ఉన్నారు. జన సైనికులు కానివ్వండి, తెలుగుదేశం వర్గాలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానీ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తప్పనిసరిగా మేము మా ఆశీర్వాదం అందిస్తాం. వన్ సైడ్ అన్ని ఓట్లు కూడా అసలు వైసీపీ ఎవరు లేరండి, అన్ని ఓట్లు మేము తెలుగుదేశానికి అయిపోతున్నాం. మా ఊళ్ళో సుమారుగా 90 ఓట్లు పైన వచ్చినాయి. ఆ 90 ఓట్లు కూడా ఏదన్నా 2-3 మిస్ అవుతాయో కానీ అన్ని ఓట్లు మా పడతాయని ఇక్కడ చెప్పుకుంటాం కూడా జరిగింది. వాళ్ళ ఆశీస్సులు కావాలని ఈ జరిగే కార్యక్రమంలో మాకు ఇంకా ఎన్నికల ఓట్లు అడగటం కోసం మేము ఈ ఊరు వచ్చినప్పుడు గ్రామస్తులు కూడా మాతో కలిసి ఉండడం అనేది చాలా సంతోషం. వారికి కూడా ఈ కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. త్వరలో జరగబోవు గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్లాలి. బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ బిటలేశ్వర్. రొయ్యల చెరువులకు ఇన్సూరెన్స్ చేయటం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. జిల్లా మత్స్యశాఖ అధికారి బి కృష్ణ కిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.